ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ జిల్లా సౌలి గౌరారం ఎస్ఐ ప్రవీణ్ కుమార్ పై బదిలీ వేటు పడింది. ఆయన్ను వీఆర్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఎస్ఐ ప్రవీణ్ కుమార్ పై లైంగిక ఆరోపణలు వచ్చాయి. ఓ కేసు విషయంలో ఫిర్యాదు చేయడానికి వెళ్తే ఎస్ఐ తనను లైంగికంగా వేధించాడని ఓ వివాహిత ఫిర్యాదు చేశారు. రాత్రి వేళల్లో తనకు ఫోన్ చేసి వేధించడమే కాకుండా విచారణ పేరుతో అసభ్యంగా ప్రవర్తించేవారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఎస్ఐపై విచారణకు ఆదేశించారు. అయితే ఇందులో ప్రవీణ్ కుమార్ తప్పు లేదని ఎస్పీకి నివేదిక ఇచ్చారు అధికారులు. దీంతో తనకు న్యాయం చేయాలని బాధితురాలు మరోసారి ఎస్పీని ఆశ్రయించడంతో ఎస్ఐపై బదిలీ వేటు పడింది. ఎస్ఐ ప్రవీణ్ కుమార్ పై గతంలోనూ పలు అవినీతి ఆరోపణలున్నాయి. మహబూబ్ నగర్ జిల్లాలో పనిచేస్తున్న సమయంలో ఓ కేసు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించాలని ఉన్నతాధికారులు ఆయన్ను సస్పెండ్ చేశారు. ప్రస్తుతం ప్రవీణ్ కుమార్ పై శాఖపరమైన విచారణ కొనసాగుతోంది. హస్బెండ్ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాను. నేను పిఎస్కి వెళ్ళి దరఖాస్తు ఇచ్చిన. దరఖాస్తు ఇస్తే అసలు కనీసం ఏ మాత్రం కూడా పట్టించుకోలేరు. ఇప్పుడు ఉన్న ప్రవీణ్ కుమార్ సార్ శాలిగౌరవం వేస్తే పెద్ద మనుషులలో మాట్లాడుకున్నాక వాళ్ళు సరే అమ్మాయికి న్యాయం చేయాలి, ఇద్దరు పిల్లలు ఉన్నారు అనేసి వాళ్ళు ఇంత ల్యాండ్ నాకు పట్టా చేపిస్తా అని మా అత్తగారిది ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత మళ్ళీ ఎస్ఐతో మాట్లాడుకొని ఎస్ఐ నాకు ఒకరోజు నైట్ 9ంటికి ఫోన్ చేసి నీకేముంది పిల్లల పేరు మీద చేస్తే నీ పేరు మీద వాళ్ళు చేయరంట అది అని చెప్పేసి కట్ చేసిండు. తెల్లారి మేము స్టేషన్కి వెళ్ళాం. స్టేషన్కి వెళ్ళాక సారు అందరినీ బయటికి వెళ్ళగొట్టి ఎంక్వైరీ అని చెప్పేసి ఆయన ఇష్టం ఉన్నట్టుగా ఎలా పడితే అలా మాట్లాడి నాతో ఫోర్స్గా బలవంతంగా టీ పెట్టించుకున్నాడు. నాకు ఏదైనా ఫోన్ చేయి నువ్వు పర్సనల్గా అని చెప్పేసి ఆయన పర్సనల్ నా పిటిషన్ ఇచ్చిన కింద నా నెంబర్ ఉంటుందిగా ఆ నెంబర్ ఆయన పర్సనల్ సెల్లో కొట్టుకొని నాకు రింగ్ ఇచ్చిండు. నేనేం అంతగా నేను పట్టించుకోలేదు. కనీసం ఎంక్వైరీ చేసేటప్పుడు ఒక లేడీ కానిస్టేబుల్ కూడా నా పక్కన ఉంచకుండా ఇష్టం ఉన్నట్టుగా అసభ్యంగా ఎలా పడితే అలా మాట్లాడుతూనే ఉన్నాడు. ఇప్పుడు ఆయన అనే మాట కంటే ఇప్పుడు బయట అందరూ నా గురించి చెడ్డగా అనుకునేదే నాకు చాలా బాధ అనిపిస్తుంది. అసలు నాకు బతకాలన్నా ఇబ్బందిగా ఉంది. కనీసం ఇప్పటి వరకు కూడా ఇక నల్గొండ జిల్లా సౌరి గౌరారం ఎస్ఐ ప్రవీణ్ కుమార్ పై బదిలీ వేటు పడింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఇక ఎస్ఐ ప్రవీణ్ కుమార్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మరోపక్క చూసుకున్నట్లయితే గతంలో అధికారులు ఆయనకి అనుకూలంగా ప్రవీణ్ కుమార్ కి ఏదైతే సాక్ష్యాలు చెప్పినట్లు తెలుస్తుంది, ఇప్పుడు మళ్ళీ ఆయన పైన బదిలీ వేటు పడింది. ఏంటి దీనికి సంబంధించిన సత్యాలు ఏంటి? సునీత, నల్గొండ జిల్లా శాలి గౌరారం ఎస్ఐ ప్రవీణ్ కుమార్ పై వివాదాలు చుట్టుముట్టాయని చెప్పొచ్చు. అయితే కొద్ది రోజుల క్రితం దంపతుల మధ్య గొడవ సంబంధించి తనకు న్యాయం చేయాలంటూ కూడా ఓ వివాహిత శాలిగౌరవం ఎస్ఐ ప్రవీణ్ కుమార్ ని ఆశ్రయించింది. దీంతో ఆమెను లైంగిక ఆ క్రమంలో విచారణ చేసేటువంటి క్రమంలో ఆమెను లైంగికంగా వేధించారని ఆమె ఆరోపణలు అయితే చేసింది. అయితే తనతో గ్రీన్ టీ పెట్టించుకున్నారని, అదేవిధంగా చేపల పులుసు వండుకొని తీసుకురావాలంటూ వేధించేవాడని కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాదు రాత్రి వేళల్లో పర్సనల్ నెంబర్ నుంచి ఫోన్ చేస్తూ అసభ్యంగా ప్రవర్తించేవాడని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ కు ఫిర్యాదు చేసింది. దీంతో విచారణకు ఆదేశించేవంటి జిల్లా ఎస్పీ అక్కడ ఎస్బీ పోలీసుల ద్వారా ఒక నివేదిక తెప్పించుకున్నారు. ఆ నివేదిక సంబంధించి కూడా అందులో ఎస్ఐ తప్పు ఏమీ లేదని కూడా వాళ్ళు నివేదిక ఇవ్వడంతో కూడా చర్యలకైతే వెనకాడారు. దీంతో బాధితురాలు కొంతమంది ప్రజా సంఘాల సహాయంతో కూడా డీజీపీకి ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో ఇష్యూ మరోసారి రేజ్ అయినటువంటి నేపథ్యంలో మరోసారి జిల్లా ఎస్పీని ఆశ్రయించడం, మరోసారి జిల్లా ఎస్పీ కూడా విచారణ చేసినటువంటి నేపథ్యంలో తాజాగా ఆయనపై బదిలీ వేటు పడింది. అయితే బాధితురాలు ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నారు. శాలిగౌరవం ఎస్ఐ తనపై అసభ్యంగా ప్రవర్తించినటువంటి శాలిగౌరవం ఎస్ఐను సస్పెండ్ చేయాలనే డిమాండ్ అయితే వ్యక్తం అయితే చేస్తా ఉన్నారు. అయితే గతంలో ప్రవీణ్ కుమార్ పై కొన్ని అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి. మహబూబ్ నగర్ జిల్లాలో ఓ ఇసుక వివాదం సంబంధించి ఇసుక మాఫియాతో కుమ్మక్కై వారికి అండగా నిలిచారని అప్పట్లో సస్పెండ్ కూడా కావడం జరిగింది. అయితే తాజాగా మరోసారి ఆరోపణలు రావడం, ఆయన వీఆర్ కు అటాచ్ కావడంపై కూడా కొంత ప్రవీణ్ కుమార్ కు సంబంధించి ఆరోపణలు అయితే కొంతమంది నిజమే అని కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఈ ఘటనకు సంబంధించి లేడీ ఆరోపణలకు సంబంధించి ఇంకా సమగ్ర విచారణ జరగాల్సి ఉంది. సమగ్ర విచారణలో నిజంగా అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించాలా లేకుంటే నిజమైన ఆరోపణలా అని కూడా ఈ సమగ్ర విచారణలో తేలేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా
ఈ ఘటనకు సంబంధించి అంటే అధికారులకు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం, అదేవిధంగా డీజీపీ దాకా తీసుకువెళ్లడం వంటి ఘటనకు సంబంధించి ఆమెకు బాధితురాలకు మహిళా ప్రజా సంఘాలు అండగా నిలవడంతో కూడా ఇటు పోలీసులు కూడా కొంత సీరియస్ గా తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. కిరణ్, మరోపక్క చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రవీణ్ కుమార్ తప్పు లేదని నివేదిక ఇచ్చిన అధికారులను విచారించే అవకాశం ఉందా? ఎందుకు వారు అసలు అధికారులు ప్రవీణ్ కుమార్ తప్పు లేదని చెప్పడం జరిగింది? అయితే ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే కొద్ది రోజుల క్రితమే ఒక బాధితురాలు ఎస్ఐ తనతో అసభ్యంగా ప్రవర్తించేవాడని, తనతో గ్రీన్ టీ పెట్టించుకునేవాడని, తన అంటే చేపల పులుసు వండుకొని తీసుకురావాలని ఇలా పూసగుచ్చినట్టు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడం, జిల్లా ఎస్పీ విచారణకు ఆదేశించినప్పటికీ కూడా అతనిపై చర్యలు తీసుకోవడం వెనుక కూడా ఎస్బీ అధికారులు కొంత విచారణలో ఒకతొకరు చేశారనే ఆరోపణలు కూడా వినబడతా ఉన్నాయి. ఈ ఘటనకు సంబంధించి మరో స్పెషల్ పోలీసుల ద్వారా కూడా విచారణ చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. నిజంగా సదరు వివాహిత చెప్తున్నటువంటి ఆరోపణలు నిజమైతే గనక ఎస్బీ పోలీసులపై కూడా చర్యలు కూడా తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. సునీత, కిరణ్, ఇంకా ఫైనల్ గా చూసుకున్నట్లయితే అటు ఏదైతే ఎస్ఐ బదిలీ విషయంలో ఆ మహిళ ఏమంటుంది? అయితే నిన్న కొంతమంది ప్రజా సంఘాల సహాయంతో కూడా నిన్న రెండోసారి జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ను ఆశ్రయించడం జరిగింది. తనకు జరిగినటువంటి అన్యాయాన్ని మొత్తం కూడా మరోసారి పూసగుచ్చినట్టు కూడా వివరించినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఎస్ఐపై బదిలీ కాక పూర్తిగా సస్పెండ్ చేయాలనే డిమాండ్ అయితే వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఒక బాధితురాలుగా పోలీస్ స్టేషన్ కు వెళ్ళేటటువంటి క్రమంలో తనకు న్యాయం చేయకపోగా తనపై అసభ్యంగా అంటే తన వీక్నెస్ ను క్యాచ్ చేసుకున్నటువంటి ఎస్ఐ ప్రవీణ్ కుమార్ తనపై అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఘటన సంబంధించి మరోసారి విచారణ చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. నిజంగా ఆమె ఆరోపణలు చేస్తుందా, ఈ ఆరోపణలో ఎంతవరకు వాస్తవం ఉంది అనేటువంటి విషయం కూడా మొత్తం నివేదిక కూడా మరోసారి తెప్పించుకునేటువంటి ప్రయత్నాలు అయితే ఎస్పీ శరత్ చంద్ర పవార్ చేస్తున్నారు. ఆ విచారణలో గనక నిజంగా ప్రవీణ్ కుమార్ సంబంధించి ఆరోపణలు నిజమైతే గనక అతనిపై తీవ్ర చర్యలు తీసుకునేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు.